చాలా రోజుల నుండి ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేద్దాం అనుకుంటున్నా. కానీ అస్సలు వీలవ్వట్లేదు. ఇప్పుడు శ్రావణ మాసం కదా! కొబ్బరికాయలైతే ఇంట్లో చాలానే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి స్టార్ట్ చేసేసిన. ఒక్కసారి కొబ్బరి నూనె తయారు చేసి పెట్టుకుంటే దాదాపు ఒక నెల రోజుల వరకు సరిపోతుంది. ఒక్కసారి మీరు ఇంట్లో ఆయిల్ తయారు చేసుకొని వాడండి. మళ్ళీ ఇంకోసారి బయట కొనాలని అనిపించదు. ఎందుకంటే ఆ ఆయిల్ అంత న్యాచురల్గా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మనం వాడే హెయిర్ ఆయిల్ మంచిదైతేనే మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. నేను ఒక 6 నెలల నుండి ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నా. ఆయిల్ తయారు చేయడానికి కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టి సపరేట్ చేసుకోవాలి. ఒక క్లాత్లో వేసి పిండితే పల్పు, పాలు రెండు సపరేట్గా అయిపోతాయి. పాలని ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే వాటర్ అన్నీ కిందికి వెళ్ళి పాలన్నీ పైకి వస్తాయి. ఒక క్రీమ్ లాగా తయారవుతుంది. దాన్ని నిదానంగా ఇంకో గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఎందుకంటే పెద్దగా పెడితే మొత్తం ముఖం మీదనే చిల్లిపోతుంది. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. పైన మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కాస్త వేడవుతూ ఉంటే ఆయిల్ సపరేట్ అవ్వడం చూస్తున్నాం కదా! ఇలా ఒక 15 మినిట్స్ మరిగించిన తర్వాత మనకు ఆయిల్ సపరేట్గా ఈ పల్ప్ అంతా మొత్తం గట్టిగా అయ్యి ముద్దలా అవుతుంది. సేమ్ మన నెయ్యి చేసిన ప్రాసెస్ లాగానే ఉంటుంది. ఇది మొత్తం మాడకముందే తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అది మనకి ఫేస్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని సపరేట్గా ఆయిల్ సపరేట్గా జల్లెడ పట్టుకోవాలి. నేను ఒక 3 కొబ్బరికాయల దాకా తీసుకున్నాను. చూసారా నాకు ఎంత ప్యూర్ కోకోనట్ ఆయిల్ వచ్చిందో. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని హెయిర్కి వాడుకోండి. చాలా బాగుంటుంది కూడా.